హలో అండి. ఇది ఇవాళ ఎవ్రీ 2 వీక్స్‌కి ఒకసారి నేను పాట్స్ మారుస్తూ ఉంటాను. అంటే సండే పెట్టుకుంటాను. ఎవ్రీ 2 వీక్స్‌కి ఒకసారి ఇండోర్ ప్లాంట్స్, అవుట్‌డోర్ ప్లాంట్స్ ఇంట్లో తెచ్చి ఇండోర్ ప్లాంట్స్ ఇట్లా కొన్ని పాట్స్ తెచ్చేసేసి పెట్టుకోవడము. అన్ని డబుల్ డబుల్ ఉంటాయి. కొన్ని సింగిల్‌గా ఉన్నా గానీ వేరేవి తెచ్చి పెట్టేయడము అట్లా చేస్తూ ఉంటాను. ఇవైతే ఇవాళ మా పనమ్మాయి రాలేదు. అందుకే ఇంక నేనే క్లీన్ చేసుకొని నేనే పెట్టుకుంటున్నాను. ఆమె ఉంటేనేమో తను ఎవ్రీ సండే తను క్లీన్ చేస్తూ ఉంటది. చేస్తూ ఉంటే నేను ఊరికే పాట్స్ జరుపుతాను. తను పెట్టేసుకుంటూ వెళ్తది. లేకుంటే వాళ్ళకైనా కష్టమే కదా! వాళ్ళు సరిగ్గా జరపకపోయినా పడిపోతే మనకు చెట్టు పోతది కదా! అందుకని నేనే వెనకాతల ఉండేసి చేయించుకుంటాను. ఇవి ఈ స్పైడర్ ప్లాంట్ ఇటువంటివి పెట్టాలనుకున్న వాళ్ళు ఇటువంటివి పెట్టుకోండి. స్పైడర్ ప్లాంట్, జీజీ ప్లాంట్ ఇటువంటివి 15 డేస్ ఉన్నా ఈ ఇంట్లో ఉన్నా ఏమవ్వదసలివి. వాటర్ ఒక్కటి ఎప్పుడన్నా ఒకసారి చెక్ వాటర్ కూడా ఈ జీజీ ప్లాంట్‌కయితే వాటర్ చాలా తక్కువ పొయ్యొచ్చు. పైన చెక్ చేసుకొని పెట్టుకుంటే చాలు. ఇవి వాటర్‌లో పెట్టాలనుకునే వాళ్ళు ఇట్లా గ్లాస్ బాటిల్‌లో పెట్టుకొని ఇట్లా ఏమన్నా మన దగ్గర ఉన్న వాటిలో పెట్టుకోవడము, ఏదైనా పాట్స్‌లో పెట్టుకున్నా బానే ఉంటది. ఈ స్నేక్ ప్లాంట్ కూడా 1 మంత్ వరకు ఇంట్లో ఉన్న దానికి ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా మార్చుకుంటూ ఉన్నామనుకోండి, మన ఇల్లు మనకే కొత్తగా బాగా కనిపిస్తది. ఒకే స్టైల్‌లో ఒకే ప్లేస్‌లో ఒకటే చెట్టు ఉన్నా గానీ బోర్ వచ్చేస్తది అది చూస్తూ ఉంటే. చేంజ్ చేస్తుంటే మనకే కొత్తగా కనిపిస్తది. ఈ ప్లాంట్ అయితే చాలా రఫ్. ఇదైతే 1 మంత్ వరకు ఇంట్లో ఉన్నా ఏమవ్వదు. దానికి పెద్దగా లైట్నింగ్ కూడా అంత అవసరం ఉండదు. ఆపిల్ ప్లాంట్ అయితే నాకు పేరు తెలీదు. ఇది రియో ప్లాంట్. ఇది అవుట్‌డోర్ ప్లాంటే. అయినా నేను ఇంట్లో పెడుతూ ఉంటాను. ఇది నాకు 2, 3 పాట్స్‌లో ఉంది కాబట్టి మారుస్తూ ఉంటానది. ఇది మనీ ప్లాంట్ పోథోస్, నియాన్ పోథోస్. కలర్ చాలా బావుంటది ఇది. వాటర్‌లో గ్రోత్ అయితే మట్టిలో మాత్రం గ్రోత్ చాలా ఫాస్ట్‌గా ఉంది. అది మనం వాటర్‌లో ఏసి పెట్టుకుంటే చాలా రోజులుంటది. ఇది కూడా రియో ప్లాంటే. మనీ ప్లాంట్స్ ఇవన్నీ కొంచెం లైట్నింగ్ ఉంటే చాలు వాటికి. ఈ స్నేక్ ప్లాంట్ అయితే ఒక 1 మంత్, 2 మంత్స్ ఇంట్లో ఉన్నా దానికి ఏం ప్రాబ్లమ్ ఉండదు. వాటర్ పోసుకుంటే ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు. లైట్నింగ్ ఉంటే చాలు. ఇది నేను అక్కడక్కడ నిన్నే చేంజ్ చేసి పెట్టానది. ఇది వాష్ బేసిన్ దగ్గర పెట్టుకుంటాను. డైనింగ్ టేబుల్ పైన బాటిల్‌లో ఏదన్నా ఒక బాటిల్‌లో మనం ఇంట్లో ఉన్న చెట్టు ఒకటి తీసేసి ఇట్లా ఊరికే ఒక మొక్క కట్ చేసేసి వాటర్‌లో ఏసి పెట్టుకున్న 2 వీక్స్‌కి ఒకసారి మార్చుకుంటే చాలు వాటర్. ఏ మొక్కలు కట్ చేస్తే అది తెచ్చి నేను దాంట్లో బాటిల్‌లో ఏసేస్తాను. ఇదేమో వాష్‌రూమ్స్‌లో పెడతాను. ఇంకొకటి మట్టితో ఉంది. అది అట్లాగే ఉంటది. దాంట్లో వెంటిలేటర్‌లో పెడతాను. ఇది హాల్‌లో లుక్ ఇట్లా ఉంది. నేను టీవీ యూనిట్ దగ్గర ఈ విధంగా పెట్టుకుంటాను. ఇది కూడా ఎప్పుడు ఒకే రకంగా ఎప్పుడు ఉండదు. చేంజ్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం ఒక 10 మినిట్స్ టైం స్పెండ్ చేస్తే చాలండి మనకి ఈజీగా ఇంట్లో మంచిగా పెట్టుకోవచ్చు. ఫ్రెష్‌గా అనిపిస్తది. ప్లెజెంట్‌గా ఉంటది. ఓకే అండి. థ్యాంక్ యూ.